50,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన నగరపాలక సంస్థ వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్. వెహికల్ డిపో ఈఈ కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న తోట ఈశ్వర్ కుమార్ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నగరపాలక సంస్థ నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టర్ షేక్ సద్దాం హుస్సేన్ నుంచి 50,000 తీసుకుంటుండగా ఈశ్వర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ డీఎస్పీ. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలుండగా దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ తయారు చేసే క్రమంలో లంచం డిమాండ్ చేశారు ఏఈ ఈశ్వర్. ఓ వార్డు స్వచ్ఛాలయ ఉద్యోగిగా ఉన్న ఈశ్వర్ను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈగా కొనసాగిస్తున్న వెహికల్ డిపో ఉన్నతాధికారులు. ఈరోజు మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వెహికల్ డిపోలో ఈఈ గారి ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుస్సేన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్నగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు 50,000 ఆయన డిమాండ్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకుంటుండగా 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది.